హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీఐ సెట్ ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే ఏం చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, దీని యొక్క పూర్తి వివరంలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీఐ సెట్ క్వాలిఫైయర్ అనే ఆనందంలో ఉన్నా సరే, ఏపీఐ సెట్ రిజల్ట్స్ వచ్చేసాయి అని ఆనందంలో ఉన్నా సరే, ఏపీఐ సెట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిపోయిందని ఆనందంగా ఉన్నా సరే, మనకి ఒక ఫీజు రింబర్స్మెంట్ అనే ఒక పెనుభూతం స్టార్ట్ అయింది. అదేంటో దాని యొక్క పూర్తి వివరంలో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. పిన్ టు పిన్ చెప్తాను. డోంట్ స్కిప్ ఇట్ గాయ్స్. లెట్స్ చెక్. ఫ్రెండ్స్, ఏపీఐ సెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇదంతా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, డేట్స్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. పబ్లికేషన్ నోటిఫికేషన్ 26 ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. సో అందరూ అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వెబ్ కౌన్సిలింగ్ యొక్క లాస్ట్ డేట్ వచ్చి 1 ఆగస్ట్ 1 వరకు లాస్ట్ డేట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం ఆగస్ట్ లోపు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ స్పెషల్ కేటగిరీగా సర్టిఫికేట్లు అన్నీ అట్టుకెళ్ళి ఫిజికల్గా అదేంటి వెటనరీ కాలనీలో విజయవాడలో సబ్మిట్ చేయాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ 4 నుంచి 7 వరకు ఇలాగ అంతా అయిపోయిన తర్వాత దీని యొక్క ఫీజు వచ్చేసి 1200 ఓసీబీసీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకేమో 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 600. సో నెక్స్ట్ వచ్చి హాల్ టికెట్ అంతా డౌన్లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్ సర్టిఫికేట్లు వచ్చి హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఈక్వలెంట్ ర్యాంకు, ఈక్వలెంట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మొత్తం లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ క్యాష్ సర్టిఫికేట్, మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్. సో ఎలిజిబిలిటీ టు ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్స్. సో ఆల్ ఏపీఐ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎనీ ఇంటర్నెట్ కేఫ్, ఏదైనా ఇంటర్నెట్ కేఫ్లో అప్లై చేసుకోవాలని చెప్పారు. సో ఇది మొత్తానికి లాస్ట్ మనకి ఫీజు రింబర్స్మెంట్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు దానికోసం ఇది వీడియో స్టార్ట్ చేస్తుంది. మనం ఆ వీడియో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, 6th పాయింట్ అవైలబుల్ అండర్ కన్వీనర్ కోటా కాలేజ్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. 5th పాయింట్ కాదు, 6th పాయింట్. ద గవర్నమెంట్ జియో యొక్క పాస్ అయింది. సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈడియుఐ డిపార్ట్మెంట్ అనమాట. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 18/6/2024 అంటే జూన్లోనే స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ కోసం. ఏమని అంటే ఆర్డర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అంటే మనకు వస్తాయి కదా, అంటే పోస్ట్ మ్యాట్రిక్ అంటే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా, దాని యొక్క మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ రెండు స్కీమ్స్ షాల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు అండర్ కన్వీనర్ కోటా ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ ఆఫర్డ్ బై ది స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2021 to 22. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, గ్రాడ్యుయేట్ అయినా సరే, పీజీ అయినా సరే, ఎవరైనా సరే కన్వీనర్ కోటాలో ప్రోగ్రామ్స్ అంటే కన్వీనర్ కోటాలో ఉన్న కాలేజెస్ కానీ అలాగే యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు రింబర్స్మెంట్ యొక్క స్టేట్ ఫండ్ రిలీజ్ అవుతుంది అనమాట. మిగిలిన వాళ్ళకి ఎవరికి రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద అబోవ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటాలో అంటే మనకి ఫీజులు రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అండర్ కన్వీనర్ కోటాలో అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్, ద ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ పీజీ కాలేజ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2021-2022 ఫ్రెష్ అడ్మిషన్స్. సో ఫ్రెష్ అడ్మిషన్స్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో కాకుండా, గవర్నమెంట్ యూనివర్సిటీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో లైక్ విజ్ఞానం అలా ఏదైనా యూనివర్సిటీలో చదివితే ప్రైవేట్గా వాళ్ళకి ₹1 కూడా రాదంట ఫీజు రింబర్స్మెంట్. సో ప్రతి ఒక్కరు మరి ఫీజు రింబర్స్మెంట్ కోసం, అంటే అందరూ ఉన్నవాళ్ళే కదా, ఉన్నవాళ్ళని లేని సరే ఎవరైనా సరే ఫీజు రింబర్స్మెంట్ కోసం పక్కాగా గవర్నమెంట్ యూనివర్సిటీలు మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. మిగిలిన యూనివర్సిటీలు ఏమీ పెట్టుకోకండి, మిగిలిన కాలేజీలు అస్సలు పెట్టుకోకండి. దగ్గరగా ఉండి గవర్నమెంట్ కాలేజీలు అయినా ఏదైనా కాలేజీలు కానీ మ్యాక్సిమం యూనివర్సిటీలో చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం యూనివర్సిటీలో చదివితే మనకు వాట్ ఈజ్ వాట్ అని అన్నీ తెలుస్తాయి. సో యూనివర్సిటీలో చదవడానికి మాత్రమే ట్రై చేయండి అందరూనే. ఇంకా ఇది ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళవద్దు, అలాగే ఏ కాలేజీకి వెళ్ళొద్దు. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి ఏమైనా డౌట్లు ఉంటే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తారు. దానికి ఒక వీడియో చేస్తాను మీ అందరి కోసం, ఫీజు రింబర్స్మెంట్ కోసం ఇప్పుడు వీడియో చేస్తున్నాం కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ గురించి సింపుల్ చెప్పాలంటే యూనివర్సిటీలో చదవాలి, అది కూడా గవర్నమెంట్ అయ్యి ఉండాలి, కాలేజీలో చదవాలి, అది కూడా గవర్నమెంట్ అయ్యి ఉండాలి. ఇంకేది అయితే వేస్ట్.
ఎందుకంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ రాదు, మనకు ఒక్క రూపాయి కలదు. కాబట్టి అందరూ గవర్నమెంట్ యూనివర్సిటీలే పెట్టుకోవడానికి, గవర్నమెంట్ కాలేజీలే పెట్టుకోవడానికి, దగ్గరగా ఉండడానికి అలాంటివి అప్లై చేసుకోండి. ఓన్లీ గవర్నమెంటే పెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైందో లేదో అని బాగా చేసుకోవడం కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి సీట్లు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఏమేమి సీట్లు కావాలో, ఏమేమి కోర్సు కావాలో, మీరు దేనికి ఎలిజిబుల్ అన్నీ కామెంట్ పెట్టండి. నేను వాట్ అని చెక్ చేసి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.